ఖైరతాబాద్ గణేశుని దర్శించుకున్న రేవంత్ మహాగణపతికి ప్రత్యేక పూజలు మత సామరస్యానికి హైదరాబాద్ ప్రతీక అన్న సీఎం. నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. అన్ని పండుగల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. గణేష్ మండపాలకి ఫ్రీ కరెంట్ ఇచ్చామన్న పొన్నం. మోదీ జీవనంపై ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి. ఫోటోలకు ఫోజులు కాదు, రిజల్ట్ కనపడాలి. సేవా కార్యక్రమాలు చేయాలన్న డీకే అరుణ. సర్వేపల్లి రాధాకృష్ణన్ కు బీజేపీ చీఫ్ నివాళి. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి. రిటైర్డ్ టీచర్లకు పెన్షన్ రావడం లేదన్న రామచంద్రరావు. యూరియా అందక రైతులకి ఇబ్బందులు. ఈ నెల 9న ఏపీ వ్యాప్తంగా వైసీపీ పోరుబాట. ఆర్డీవీలకు వినతి పత్రాలు ఇస్తామన్న అమర్నాథ్. విశాఖలో ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్. భారత వేగంగా అభివృద్ధి చెందుతోంది. తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటవుతోందన్న చంద్రబాబు. ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేష్. కేంద్రం సాయం, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ. జీఎస్టీ సంస్కరణలపై మోదీకి అభినందనలు. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. విద్యాశాఖను లోకేష్ ప్రక్షాళన చేశారు. మెగా డిఎస్సీ నిర్వహించాం. టీచర్ల నియామకాలపై ఉత్తర్వులు ఇస్తామన్న అనిత. ఏపీలో విద్యా వ్యవస్థ పతనం దిశగా వెళుతోంది. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని జగన్ కోరుకున్నారు. మెడికల్ కాలేజీల్ని ఉన్నతంగా తీర్చిదిద్దామన్న సజ్జల. అసెంబ్లీకి జగన్ రావాలని కోరుతున్న ప్రతిపక్ష హోదా కోసం పిల్లాడిలా మారం చేస్తున్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. కవిత వ్యవహారం కేసీఆర్ ఇంటి సమస్య. కుటుంబ పార్టీలో ఇలాంటి గొడవలు కామన్. త్వరగా సిబిఐ విచారణ ప్రారంభించాలన్న కోమటిరెడ్డి. కరీంనగర్ జిల్లాలో యూరియా కష్టాలు. హుజూరాబాద్ లో బారులు తీరిన రైతులు. యూరియా కోసం మహిళా రైతుల పడిగాపులు. నందిగామలో రైతులకు కుచ్చుటోపి. పెద్దవరం సహకార సొసైటీలో భారీ స్కామ్. దొంగ బిల్లులతో 1.5 కోటి కాజేసిన సెక్రటరీ. తిరుపతిలో అటవీ శాఖ కొత్త ప్రయోగం. ఏనుగుల ముందస్తు సమాచారం కోసం ఆర్టీజీఎస్ అలర్ట్ మెసేజ్లు పంపనున్న టాస్క్ ఫోర్స్. ఢిల్లీలో ఘనంగా టీచర్స్ డే వేడుకలు. ఉత్తమ ఉపాధ్యాయులకి అవార్డుల ప్రదానం. ఏపీ, తెలంగాణ టీచర్లకు జాతీయ అవార్డులు. ఆల్ టైమ్ హైకి బంగారం ధర. 6 రోజుల్లో 6,000 పెరిగిన గోల్డ్ రేట్. 1,10,000 దాటిన 10 గ్రాముల మేలిమి బంగారం. ఢిల్లీని ముంచెత్తిన వరదలు. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం. వాహనాల రాకపోకలకు అంతరాయం. రాజస్థాన్లోని అజ్మేర్లో వరదలు. భారీ వర్షాలకి కూలిన బోరజ్ లేక్ గోడ. పలు ఇళ్లు, వాహనాలు ధ్వంసం. పంజాబ్ ని ముంచెత్తిన భారీ వరదలు. నీట మునిగిన వందలాది గ్రామాలు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్. ముంబైలో టెస్లా షోరూం ప్రారంభం. భారత్ లో తొలి ఈవీ కార్ డెలివరీ. టెస్లా కారు కొన్న మహారాష్ట్ర మంత్రి ప్రతాప్.